హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెద్ద రొయ్యల కాళ్ళతో కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి రొయ్యల కాళ్ళు. పెద్ద పెద్ద రొయ్యలకు ఇలా లెగ్స్ పెద్దవిగా ఉంటాయి. మార్కెట్ నుండి రొయ్యలను తీసుకొచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఇలా లెగ్స్ని సపరేట్ చేసుకొని ఉప్పు మరియు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 50 గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల కాళ్ళను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రొయ్యల కాళ్ళతో పాటు 2-3 రొయ్యల ముక్కలను వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. రెడ్ కలర్లోకి వచ్చాక రొయ్య కాళ్ళను ఆయిల్ నుండి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ మరియు 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవి ఒకసారి కలిపి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టమాటాల పేస్టును కూడా వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది. అప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య కాళ్ళను కూడా దీనిలో వేసి కలుపుకోవాలి. ఇవి బాగా కలిపి ఇప్పుడు గ్రేవీకి సరిపడ వాటర్ని ఇందులో వేసుకోవాలి. మీకు గ్రేవీ థిక్గా రావాలంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ ఇలా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.